ఉప్పల్ స్టేడియంలో సిక్సర్ల సునామీ మోగింది. క్లాసెన్, కిషన్ వీరవిహారంతో పంజాబ్ కింగ్స్ను చిత్తు చేస్తూ సన్ రైజర్స్ హైదరాబాద్ ఇప్పుడు అగ్రస్థానాన్ని నిలిచింది. ఉప్పల్ స్టేడియం సాక్షిగా ఆరెంజ్ ఆర్మీ నయా గర్జన చేస్తోంది. పాయింట్ల పట్టికలో పంజాబ్ కింగ్స్ హవాకు బ్రేకులు వేస్తూ సన్ రైజర్స్ హైదరాబాద్ మళ్లీ నెంబర్ 1 సింహాసనాన్ని దక్కించుకుంది. పంజాబ్ను 41 పరుగుల తేడాతో మట్టి కరిపించి మేమే బాస్ అని నిరూపించుకున్నారు మన హైదరాబాద్ నవాబులు. టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న పంజాబ్కు చుక్కలు చూపించారు హెన్రిక్ క్లాసెన్ మరియు ఇషాన్ కిషన్. పంజాబ్ చేసిన అతిపెద్ద తప్పు వీరిద్దరికీ లైఫ్ ఇవ్వడం. 9 పరుగుల వద్ద క్లాసెన్ ఇచ్చిన క్యాచ్ను వదిలేయడంతో ఆ తర్వాత అతను ఊచకోత కోశాడు. 43 బంతుల్లో 69 పరుగులు, అందులో 4 సిక్సర్లు 3 ఫోర్లతో స్టేడియం దద్దరిల్లిపోయింది. ఇక ఇషాన్ కిషన్ కూడా ఏమాత్రం తగ్గలేదు. 2 సార్లు అవుట్ అయ్యే గండ నుంచి గట్టెక్కి కేవలం 32 బంతుల్లోనే 55 పరుగులు పిండుకున్నాడు. దీంతో ఎస్ఆర్హెచ్ ఐపీఎల్ 2026 సీజన్లో 235 పరుగుల భారీ లక్ష్యాన్ని మరోసారి నిర్దేశించింది. పాపం చాహల్ తన బౌలింగ్లో క్యాచ్లు డ్రాప్ అవడము, స్టంపింగ్ మిస్ అవడంతో మైదానంలోనే అసహనానికి గురయ్యాడు. 236 పరుగుల ఛేదనలో పంజాబ్ వరుసగా వికెట్లు కోల్పోతూ కష్టాల్లో పడింది. కానీ ఒకే ఒక్కడు కూపర్ కనోలి ఒంటరి పోరాటం చేస్తూ 59 పంతుల్లోనే 107 పరుగులు చేసి సెంచరీతో మెరిశాడు. 7 ఫోర్లు 8 సిక్సర్లతో చెలరేగినా అవతల వైపు నుంచి సహకారం లేకపోవడంతో పంజాబ్కు ఓటమి తప్పలేదు. ఎస్ఆర్హెచ్ బౌలింగ్లో కెప్టెన్ ప్యాట్ కమిన్స్ తన మార్క్ చూపించాడు. 34 పరుగులిచ్చి 2 కీలక వికెట్లు పడగొట్టగా శివాంగ్ కుమార్ కూడా 2 వికెట్లతో పంజాబ్ నడ్డివిరిచాడు. చివరికి పంజాబ్ 202 పరుగులకే పరిమితమై వరుసగా 3వ ఓటమి చవిచూసింది. ఆరెంజ్ ఆర్మీ జోరు చూస్తుంటే ఈసారి కప్పు మనదే అనిపిస్తుంది. Taste the Daily.